నమస్కారం అండి. మమ్మీ ఎమ్మి మీకు నచ్చిన వంటలకి స్వాగతం. మొదటగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. దసరా అనగానే మనకు గుర్తుకొచ్చేది అమ్మవారి వివిధ అలంకరణలు, అలాగే రకరకాల ప్రసాదాలు, నైవేద్యాలు, అమ్మవారి పూజా విధానాలు. ఈ సంవత్సరం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అనగా 17వ తారీఖు నుంచి విజయదశమి 25వ తారీఖు దాకా నవరాత్రుల్ని మనం జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా మొదటి రోజు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా మనకి దర్శనమిస్తారు. ఈరోజు మనం అమ్మవారికి కట్టు పొంగలి కానీ బెల్లం పరమాన్నం కానీ నైవేద్యంగా సమర్పించుకోవాలి. సో ఈరోజు మమ్మీ అమ్మి దసరా నవరాత్రులు నైవేద్యం అనే ప్రోగ్రాం సందర్భంగా అమ్మవారికి కట్టు పొంగలి ఏ విధంగా తయారు చేయాలనేది చూద్దాం.